ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, సార్ నేను వచ్చేలోపే అతను వెళ్ళిపోయాడు. నేను బైక్ కొనేలోపే అతను కారు కొనేశాడు. నేను బైక్ స్టార్ట్ చేసే లోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అంటే గతంలో ఒక పని జరిగే లోపే ఇంకో పని జరిగింది. ఇలాంటి వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు బాగా నేర్చుకుందాం. సార్ నేను వచ్చేలోపే అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ రెండు పనులు, నేను రావడము, అతను వెళ్ళిపోవడం. సో ఈ రెండిట్లలో ఏదైతే ముందుగా జరిగిందో, ఫస్ట్గా జరిగిందో దాన్ని ఫస్ట్ యాక్షన్ అని, తర్వాత జరిగిందాన్ని నెక్స్ట్ సెకండ్ యాక్షన్ అంటాం. సో నేను వచ్చేలోపే అతను వెళ్ళిపోయాడు అంటే ముందు అతను వెళ్ళిపోయాడు. సో దీన్ని మనం ఫస్ట్ యాక్షన్ అనుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్షన్. మరి ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. కొంచెం గ్రామర్ అవసరము. సో దయచేసి గ్రామర్ అని అనుకోవద్దు, మినిమం గ్రామర్ అవసరం. సో ఏదైతే ఫస్ట్ జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ జరిగిన దాన్ని సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి అనేది మనకు రూల్. బాగా గమనించండి. రెండిట్లలో కూడా కామన్గా పాస్ట్ బికాస్ వచ్చేలోపు వెళ్ళిపోయాడు, రెండు కూడా పాస్ట్ కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్షన్. రైట్. ఇప్పుడు చూడండి, నేను వచ్చేలోపు, నేను అడిగేలోపు, నేను కొనేలోపు, దీన్ని టైం ఇండికేషన్ అంటాం. ఈ టైం ఇండికేషన్ని చెప్పడానికి ఇంగ్లీష్లో బై ద టైం అంటాం. చూడండి, బై ద టైం. రైట్, బై ద టైం. ఇది గుర్తుపెట్టుకోండి. టైం ఇండికేషన్గా మనం బై ద టైం తీసుకుంటాం. ఫస్ట్ జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి, సెకండ్ జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. ముందు మనకు స్ట్రక్చర్ కొంచెం తెలుసుకుంటే, సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3. మరి సింపుల్ పాస్ట్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ V2. మళ్ళీ గ్రామర్ అని అనుకోవద్దు, దయచేసి చూడండి. సో ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. సో నేను వచ్చేలోపు బై ద టైం నేను అంటే చూడండి, నేను వచ్చేలోపు, నేను అంటే సబ్జెక్ట్ ఐ, V2 రావడానికి కేమ్ అంట. బై ద టైమ్ ఐ కేమ్, అతను వెళ్ళిపోయాడు. అతను అంటే సబ్జెక్ట్ చూడండి, హీ హ్యాడ్ గాన్. ఎందుకు V3 చెప్తున్నా? V3 చూడండి, గో, వెంట్, గాన్. By the time I came here, he had gone actually. By the time I came here, he had left from the place. He had gone from there. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అద్భుతమైన కాంబినేషన్. By the time I started, నేను స్టార్ట్ చేసేలోపే అతను చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. He had become successful actually. నేను స్టార్ట్ చేసేలోపే అతను తోపు అక్కడికి. By the time I started my channel and he had become successful actually. నేను స్టార్ట్ చేసేలోపే అతను సక్సెస్ఫుల్ అయ్యాడు. సెకండ్ చూడండి, సార్ నేను బైక్ స్టార్ట్ చేసేలోపే దొంగలు పరిగెత్తుకెళ్ళారు. సో దీంట్లో నేను స్టార్ట్ చేయడం ఒకటి, దొంగలు పరిగెత్తారు. అయ్యా నేను స్టార్ట్ చేసే లోపే దొంగల నుంచి వెళ్ళిపోయారు అంటే ఫస్ట్ ఏం జరిగింది? దొంగల యాక్షన్. సో దీన్ని ఫస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. సో ఇప్పుడు చూడండి, సో టైం ఇండికేషన్ వచ్చేలోపు అంటే బై ద టైం తీసుకోండి. సార్ బై ద టైం చూడండి, సింపుల్ పాస్ట్, సబ్జెక్టు ప్లస్ V2. నేను స్టార్ట్ చేసేలోపు, బై ద టైమ్ సబ్జెక్ట్ ఈజ్ I, V2 స్టార్టెడ్. బై ద టైమ్ ఐ స్టార్టెడ్ మై బైక్, బై ద టైమ్ ఐ స్టార్టెడ్ మై బైక్ ఏమయ్యా? అండ్ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. As the thieves had, చూడండి, thieves had V3, run away from that place. By the time I started my bike, they had run away from that place. The thieves had run away from that place. బాగా గమనించండి. నెక్స్ట్ ఇంకోటి, నా పర్సనల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 15 years బ్యాక్, ఒక 15 సంవత్సరాల కిందట పల్సర్ బైక్ చాలా క్రేజ్. ఎలాగోలో కష్టపడి బైక్ కొన్నాను. నేను ఊరికి తీసుకొచ్చా, అందరికీ చూపిద్దాం, కొంచెం దేకో మాయ అని.
తీసుకొచ్చాను చూపించాను. అక్కడ నాకు పెద్ద షాక్. ఏంటి సార్ అంటే, నేను బైక్ కొన్నాను కదా, అదే లైక్ యూనో సేమ్ పీరియడ్లో నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ కారు కొన్నాడు. అప్పటికే వాడు 15 సంవత్సరాల కిందట. నేను బైక్ కొనేలోపే వాడు కారు కొనేసాడు. నేను బైక్ కొనేలోపే వాడు, నా ఫ్రెండ్ ఏం చేశాడు, కార్ కొనేశాడు. సో అప్పుడు నా బాధ అంతా ఎక్కువైంది అనమాట. అప్పుడు నా బాధ ఎక్కువయ్యా. సార్ నేను బైక్ కొనేలోపే వాడు కారు కొనేశాడు సార్. నేను బైక్ కొనేలోపే వాడు కారు కొనేశాడు. సో ఇక్కడ ఇండికేషన్ కొనేలోపు అంటే బై ద టైం ఇది ఓకే. సో ఫస్ట్ ఏం చేశాడు, నేను కొనేలోపే వాడు కారు కొనేశాడు అంటే ఫస్ట్ కారు కొన్నాడు. సో దీన్ని ఫస్ట్ యాక్షన్ అనుకోండి. ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. మరి పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, హ్యాడ్ ప్లస్ V3. మళ్ళీ చెప్తున్నా, గ్రామర్ అని అనుకోవద్దు దయచేసి. ప్లీజ్ లెర్న్ ద స్ట్రక్చర్స్. టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడం, అవి తెలియాల్సిందంటే ముందు వర్బుల మీద గ్రిప్ రావాలి. సో ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. సెకండ్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ V2. సో దిస్ ఈజ్ వాట్ సెకండ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ యాక్షన్. సో రైట్, నేను బైక్ కొనేలోపే బై ద టైం నేను కొనేలోపే, నేను అంటే సబ్జెక్ట్ సింపుల్ పాస్ట్, నేను అంటే ఐ, కొనడాన్ని V2 చెప్పాలి. V2 బాట్. బై ద టైమ్ ఐ బాట్ ద బైక్. బై ద టైమ్ ఐ బాట్ ద బైక్ అతను కారు కొనేశాడు. పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సబ్జెక్టు హ్యాడ్. అతను అంటే వాడు అంటే అతను కదా. హీ హ్యాడ్ V3 బాట్. హీ హ్యాడ్ బాట్ ద కార్. భయ్యా నేను బైక్ కొనేలోపే వాడు కారు కొనేశాడు. బై ద టైమ్ ఐ బాట్ ద బైక్ అండ్ హీ దట్ హీ బాట్ ద కార్. సో నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించాను. ఎందుకు సార్ అంటే, నేను గ్రేట్ అనుకుంటే వాడు డబల్ గ్రేట్స్. దట్స్ వాట్. సో బై ద టైమ్ ఐ బాట్ ద బైక్ అండ్ హీ బాట్ ద కార్. ఇంకో ఎగ్జాంపుల్ సార్, నేను 2 క్వశ్చన్స్ నేర్చుకునే లోపే ఆమె 10 క్వశ్చన్స్ నేర్చేసుకుంది. ఫాస్ట్ క్విక్ లెర్నర్ అంట కదా. నేను బై ద టైమ్ ఐ లెర్న్డ్ 2 questions. By the time I learned 2 questions, she had learned 10 questions, my dears. అయ్యా బాబు, నేను 2 నేర్చుకునే లోపే ఆమె 10 నేర్చేసుకుంది. By the time I learned 2 questions, she had learned 10 questions actually. ఆమె 10 క్వశ్చన్స్ నేర్చేసుకుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ నేను అరిచేలోపే అతను ఇచ్చేసాడు సార్. By the time I shouted and he had given actually. By the time I shouted him and he had given the money. నేను అరవక ముందే అతను డబ్బులు ఇచ్చేశాడు. By the time I shouted him that he had given the money. సో అట్లా ఈ రెండిట్లలో ఏదైతే ఫస్ట్ జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. సెకండ్ జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. అంత లోపే అంటే టైం ఇండికేటర్గా అడోబెల్ టైం అంటాం, లేకపోతే బై ద టైం అని చెప్పండి. రియల్ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్. హోటల్లో తిన్నాం, బిల్ కట్టాలా, నేను కట్టేలోపే అతను కట్టేశాడు సార్. బై ద టైమ్ ఐ పెయిడ్ మనీ, హీ హ్యాడ్ పెయిడ్ యాక్చువల్లీ. నేను కట్టేలోపే బై ద టైమ్ ఐ పెయిడ్ మనీ, నేను కట్టే లోపే ఏం చేశాడు, హీ హ్యాడ్ పెయిడ్ ఇట్ యాక్చువల్లీ. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. బై ద టైమ్ ఐ పెయిడ్ దట్ మనీ, ఐ పెయిడ్ ద బిల్ అండ్ హీ హ్యాడ్ రెమిటెడ్, లేకపోతే హీ హ్యాడ్ పెయిడ్ దట్ బిల్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ వాట్, ఒక పని జరిగేలోపే ఇంకో పని జరిగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, టైం ఇండికేటర్గా బై ద టైం. బై పాజిటివ్. నెగిటివ్స్ చూద్దాం ఇప్పుడు. నేను వచ్చేలోపు అతను రాలేదు సార్. బై ద టైమ్ ఐ కేమ్ హీ హ్యాడెంట్ కమ్ యాక్చువల్లీ. బై ద టైమ్ ఐ కేమ్ హియర్, నేను వచ్చేలోపు అతను రాలే. నెగిటివ్ చేస్తున్నాను. బై ద టైమ్ ఐ కేమ్ హియర్, బై ద టైమ్ ఐ రీచ్డ్ అండ్ హీ హ్యాడెంట్ కమ్.
నేను వచ్చేలోపు అయితే అతను రాలేదు సార్. సినిమా స్టోరీ చెప్తుంటాం. నేను ప్రేమించకముందే ఆమె నన్ను బై ద టైమ్ ఐ లవ్డ్ హర్ అండ్ షీ హ్యాడ్ లవ్డ్ మీ. బై ద టైమ్ ఐ లవ్డ్ హర్, నేను ప్రేమించేలోపు ఆమె నన్ను పుసక్కిన ప్రేమించేసింది. బై ద టైమ్ ఐ లవ్డ్ హర్ షీ హ్యాడ్ లవ్డ్ మీ. నేను ఏర్పాట్లు చేసేలోపే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. బై ద టైమ్ ఐ అరేంజ్డ్ ఆల్ దిస్ అరేంజ్మెంట్స్ అండ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద ప్లేస్. నేను అరేంజ్మెంట్స్ చేసేలోపే బై ద టైమ్ ఐ అరేంజ్డ్ ఆల్ ద అరేంజ్మెంట్స్, బై ద టైమ్ ఐ అరేంజ్డ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ and they had left from the place. They had left from that place actually. That is not the good quality, you know that. అరే బాబు మా అన్న ఉన్నాడు, నేను అడక్క ముందే హెల్ప్ చేశాడు. సో బై ద టైమ్ ఐ ఆస్క్డ్ హిమ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ మీ లైక్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. బై ద టైమ్ ఐ ఆస్క్డ్ హిమ్, నేను అడక్కే లోపే బై ద టైమ్ ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ హ్యాడ్ ఫౌండ్ మై నీడ్. నేను అడిగే లోపే అతను నా అవసరాన్ని కనిపెట్టాడు. అండ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ మీ. సో జనరల్గా మనం ఫాస్ట్గా మనం లైక్ ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే ఒక 10-20 వర్బులు ఫాస్ట్గా. సో బై ద టైమ్ ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ హ్యాడ్ ఫౌండ్ మై నీడ్ అండ్ హీ హ్యాడ్ ఫౌండ్ మై నెసెసిటీస్ అండ్ హీ హ్యాడ్ హెల్ప్డ్ మీ అ లాట్. అతను దీన్ని వాడేలోపే నేను చాలాసార్లు వాడేశాను. By the time he used this product, and I had used a lot actually. I had used a lot. By the time I used this project. By the time I used this product, and he had used it. నేను వాడేలోపే అతను వాడేశాడు. సో ఏదైనా కూడా గతంలో 2 పనులు జరిగితే బాగా గమనించండి. గతంలో 2 పనులు జరిగితే దాంట్లో ఏదైతే ఎర్లియర్ అంటే ఫస్ట్ యాక్షన్ ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. సెకండ్ యాక్షన్ ఉంటే దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. స్ట్రక్చర్స్ రావాలి, టెన్సెస్ రావాలి. టెన్స్లు రావాలంటే V1, V2, V3 మీద మనకు ఐడియా ఉండాలి. సార్ నేను 10th క్లాస్ కంప్లీట్ చేసేలోపే వాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు. బై ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ అండ్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ డిగ్రీ యాక్చువల్లీ. జగన్ ఎమ్మెల్యే కాకముందే బాగా గమనించండి, జగన్ ఎమ్మెల్యే కాకముందే చంద్రబాబు చీఫ్ మినిస్టర్ అయ్యాడు అంటాడు. బై ద టైమ్ జగన్ బికేమ్స్ ఎమ్మెల్యే, చంద్రబాబు హ్యాడ్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గాట్ మై పాయింట్? ఆయన కాకముందే ఇతను అయ్యాడు. సో అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ ఇస్ బ్యూటిఫుల్. రెండింటిలో కామన్ ఏంటంటే పాస్ట్ 2. అతను కాకముందే బై ద టైమ్ హీ బికేమ్ ఎమ్మెల్యే, సిబిఎన్ హ్యాడ్ బికమ్ లైక్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అది గమనించండి. జరిగే లోపు అని చెప్పడానికి బై ద టైం ఒక ఇండికేటర్ని తీసుకోండి అని చెప్తూ, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవ్రీడే దెన్ ఐ డిసైడెడ్ రోజు వీడియోస్ పెడదాం. సో మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు చాలా అవసరం చెప్తూ, కొంతమంది పీపుల్ ఆర్ ఆస్కింగ్ రైట్ లైక్ మోటివేషన్ చెప్పండి సార్ అని. ఎస్, మోటివేషన్ చెప్పాలి సార్ అంటే నాకు కూడా మోటివేషన్ కావాలి. నాకు మోటివేషన్ కావాలి సార్ అంటే మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్లు, మీరు ఇచ్చే షేరింగ్స్ నన్ను ఇంకా గట్టిగా తయారు చేస్తాయని చెబుతూ, సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలో నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఈరోజు కాన్సెప్ట్ బలంగా నేర్చుకున్నారని ఆశిస్తూ, ఒక పని జరిగేలోపే ఇంకో పని నేను రాకముందే అతను వెళ్ళిపోయాడు. పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తాను చూడండి, భాష అనేది వింటూ అంటూ ఉంటే వస్తుంది, విన్న తర్వాత మాట్లాడితేనే వస్తుంది. సో అందుకే మీ ట్రోలింగ్ అంటారా, డ్రిల్లింగ్ అంటారా, ఫాస్ట్గా రండి. అరే నేను పంపించే లోపే అతనే పంపించేశాడు సార్, నేను అడిగే లోపే అతనే పంపించేశాడు. బై ద టైమ్ ఐ ఆస్క్డ్ హిమ్ హీ హ్యాడ్ సెంట్ మీ. అట్లా ఒక 10-20 ఎగ్జాంపుల్స్ ఫాస్ట్గా చేయండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ జనరేషన్లో కొంచెం ఉండాలి సార్ అంటే, వేరే వాళ్ళు గంట సేపు పని చేస్తే మనం 3 గంటలు పని చేయాల్సిన కండిషన్స్ ఇప్పుడు. అది కూడా చాలా తెలివిగా, చాలా ఇంప్రెసివ్గా పని చేయాల్సిన కండిషన్స్. కాబట్టి ప్లీజ్ వర్కౌట్ ఆన్ దిస్. గట్టిగా ప్రాక్టీస్ చేయండి. గెట్ ద కమాండింగ్ ఓవర్ ఇంగ్లీష్ అండ్ ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్ అండ్ యు ఆర్ గెయినింగ్ నాలెడ్జ్ అని చెప్తూ, మరొకసారి లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. దట్ విల్ బి డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ మీ. యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ.